దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు టుడే వాక్య సందేశంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఇది గొప్ప వాగ్దానం. ఇది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా దేవుడిస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం చేయవలసిన కార్యం ఏంటంటే పరిపూర్ణంగా దేవుని ప్రేమించడం, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం. మనం చేసినట్లయితే ఆయన చేసిన మేలు మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను. ఎంత గొప్ప వాగ్దానం ఈ వాగ్దానం. మన జీవితంలో ఆయన మేలు చేయాలని, మన పితరుల కంటే ఉన్నతమైన అనుభవాలను కనిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని వాక్యానికి అలాగే ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి మనం జీవించినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనాల ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన చేసిన మేలులు ఎంతో గొప్పగా ఉంటాయి. అలాగే మన పితరుల కంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించి మనకు విస్తరింపజేస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యాకోబుని చూడండి. యాకోబు తండ్రిని మోసం చేస్తాడు. అయితే తన జీవితాన్ని ఒక దినాన్న ప్రభు సన్నిధిలో సమర్పించుకున్నప్పుడు ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు దీవించాడు. తన పితరులందరికంటే తనని దేవుడు అధికంగా విస్తరింపజేశాడు. ఆ తరం నుంచే కదా 12 గోత్రాలు వచ్చాయి. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేయడాన్ని ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. ప్రభువా, మీ చేత మేలు పొందుకోవడానికి అలాగే మీరిచ్చే అభివృద్ధిని నేను పొందుకోవడానికి నా జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పిస్తున్నాను ప్రభుని మన జీవితాన్ని అప్పగించుకుని బ్రతికినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలతో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన చేసిన మేళ్ళు మన జీవితంలో ఊహకందనివి. ఆయన కృప వెంబడి కృపను, ఆశీర్వాదం బడి ఆశీర్వాదాన్ని, దీవెన బడి దీవెనను దేవుడు దయచేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన గతంలో మన పితరుల కంటే మెరుగైన అనుభవానికి మనం నడిపించి ఉన్నతంగా మనం ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని ప్రభువుకు అప్పగిద్దాం. ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. ఆయన వాక్య ప్రకారం బ్రతుకుదాం. తద్వారా ఆయన మన జీవితంలో కలుగు చేసిన అభివృద్ధిని నెరవేర్చబడడానికి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం. దేవుని ఆజ్ఞలకు, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మనం బ్రతుకుతున్నట్లయితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చేసిన మేళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకు మించినవి. ఆయన ఎన్నో మేళ్ళు చేస్తూ వస్తున్నాడు. మన పితరులు కంటే మెరుగైన అనుభవం నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా దేవునికి సమర్పిద్దాం. అబ్రాహామును అబ్రహాముగా చేసి ఆయన సంతానాన్ని విస్తరింపజేశాడు కదా. అలాగే యోసేపుని ఐగుప్తు దేశంలో ఉంచి అక్కడ గొప్ప జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేయడానికి దేవుడు ముందుగానే యోసేపుని ముందుగా తీసుకెళ్ళాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలు విస్తరించబడడానికి యోసేపే కారణమయ్యాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన పితరుల కంటే ఉన్నతమైన అనుభవం నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కేవలం భౌతికంగా మన దేవుడు దీవించడం మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మనం దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. ఆయన ఆజ్ఞకు లోబడదాం. ఆయన వాక్యానికి చోటిద్దాం.
ఆయన మా వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా జీవితంలో అనేకమంది మేలు చేయడానికి, అలాగే ప్రభా మా పితరుల కంటే మమ్మల్ని ప్రభా మరి ఎక్కువగా విస్తరింపజేయడానికి, అధికమైనటువంటి ఆశీర్వాదాలు తినపడానికి మీరు ఇష్టపడుతున్న మీ ప్రేమంతటి కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, యాకోబును దీవించినట్లుగా, అబ్రహామును దీవించినట్లుగా, యోసేపును దీవించినట్లుగా మా ప్రియులు జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మా తండ్రి దీవించండి ప్రభువా. మా పితరుల కంటే మెరుగైనటువంటి అనుభవాలను నడిపించండి ప్రభువా. ఆర్థికంగా, ఆత్మీయంగా, అన్ని రంగాల్లో ప్రభువా మీ వర్ధిల్లి మీ నామానికి మహిమపరచగలిగే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.